హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే గనక మనం ఏపీ టెట్‌కి సంబంధించి ఐసీటీ గురించి చూద్దాం. ఐసీటీని విస్తరించుము. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ యొక్క మేధస్సు లేక మెదడు అని దేనిని పిలుస్తారు? సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ని. క్రింది వానిలో ఏది ఇన్‌పుట్ డివైస్ కాదు? కీబోర్డు, మౌసు, స్కానరు, మానిటరు. ఆన్సరు మానిటర్. మానిటర్ అనేది అవుట్‌పుట్ డివైస్. ఇది సమాచారాన్ని స్క్రీన్‌పై చూపిస్తుంది. తాత్కాలిక జ్ఞాపక శక్తి కలిగిన కంప్యూటర్ మెమరీ ఏది? ర్యామ్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. కంప్యూటర్ ఆన్ చేసి ఉన్నంత వరకే ఇందులో డేటా ఉంటుంది. పవర్ పోతే డేటా డిలీట్ అవుతుంది. కంప్యూటర్ శాశ్వత జ్ఞాపక శక్తిని ఏమంటారు? రోమ్. రీడ్ ఓన్లీ మెమరీ. ఒక బైట్ ఎన్ని బిట్లకు సమానము? 8 బిట్లు. ఒక గిగాబైట్, ఒక జీబీ దేనికి సమానం? 1024 మెగాబైట్లకు సమానం. క్రింది వానిలో సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఉదాహరణ ఏమిటి? ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. ఉదాహరణకు విండోస్, ఆండ్రాయిడ్, లింక్స్. తర్వాత ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పిపిటి అనేది ఏ రకమైన సాఫ్ట్వేరు? అప్లికేషన్ సాఫ్ట్వేరు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని విస్తరించుము. వరల్డ్ వైడ్ వెబ్. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? బ్రైన్ మోర్ జోన్స్. హార్డ్వేర్ ఉపగమంను విద్యా సాంకేతిక శాస్త్రంలో ఏమంటారు? ఎడ్యుకేషన్ టెక్నాలజీ 1 ET1. సాఫ్ట్వేర్ ఉపగమం దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రవర్తనా శాస్త్ర సూత్రాలు మరియు అభ్యసన సిద్ధాంతాలు. దీన్ని ET2 అని అంటారు. బిహేవియర్ సైన్స్ అన్నమాట. సిస్టమ్ అనాలసిస్ ను ఏమని పిలుస్తారు? ET3. ఇది విద్యా వ్యవస్థ ప్రణాళిక నిర్వహణకు తోడ్పడుతుంది. అనుభవాల శంకువును ప్రతిపాదించింది ఎవరు? ఎడ్గార్డ్ డేల్. ఎడ్గార్డ్ డేల్ అనుభవాల శంకువులో అడుగు భాగాన బేస్ లో ఉండేది ఏది? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. డైరెక్ట్ పర్పోస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. విద్యార్థి స్వయంగా చేయడం లేదా ఎక్కువ అభ్యసనం ఇక్కడే జరుగుతుంది. అనుభవాల శంకువులో అగ్రభాగాన ఉండేది ఏది? శాబ్దిక సంకేతాలు. ఇక్కడ అభ్యసన శాతం తక్కువ. కంప్యూటర్ ఆధారిత బోధనను ఇంగ్లీష్లో ఏమంటారు? CAI. కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ సిద్ధాంతకర్త ఎవరు? కార్యక్రమయుత అభ్యసనం. BF స్కిన్నర్. స్కిన్నర్ నియంత్రణ నిబంధన ఆధారంగా ఇది రూపొందించబడింది. సరళాత్మక కార్యక్రమయుత బోధనను ఎవరు ప్రవేశపెట్టారు? BF స్కిన్నర్. శాఖీయ కార్యక్రమయుత బోధనను ప్రవేశపెట్టింది ఎవరు? బ్రాంచ్ ప్రోగ్రామింగ్ ని. నార్మన్ ఏ క్రౌడర్. OER ను విస్తరించము. ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. ఉచితంగా లభించే విద్యా వనరులు. భారతదేశంలో మౌలిక విద్య కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ మౌలిక సదుపాయాల వేదిక ఏది? దీక్ష. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష యాప్లో ఉండే క్యూఆర్ కోడ్ల పూర్తి రూపం ఏమిటి? క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. స్వయం పోర్టల్ని విస్తరించండి. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరింగ్ మైండ్స్. స్వయం ప్రభ అంటే ఏమిటి? ఇది DTH ద్వారా 24 గంటలు విద్యా కార్యక్రమాలు ప్రసారం చేసే 34 నుంచి 40 ఛానళ్ల సమూహము. ఉచిత మరియు ఓపెన్ సోర్స్ ఆపరేటివ్ సిస్టమ్ FOSS కు ఉదాహరణ ఏమిటి? లింక్స్, ఉబుంటు. పాఠశాలలో ఐసీటీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? ICT@schools. ఇది ప్రస్తుతం సమగ్ర శిక్ష అభియాన్లో భాగం. విద్యార్థుల ఆన్లైన్ మూల్యాంకనం కొరకు ఉపయోగపడే ఉచిత వెబ్ టూల్ ఏది? కాట్, క్విజ్, గూగుల్ ఫార్మ్స్. ఒకే సమయంలో ఒకే చోట కాకుండా వేర్వేరు సమయాల్లో జరిగే ఆన్లైన్ అభ్యసనను ఏమంటారు? అసమకాలిక అభ్యసనము. ఉదాహరణకు రికార్డ్ చేసిన యూట్యూబ్ వీడియోలు చూడటము. లైవ్ క్లాసులు అయితే అది సమకాలిక అభ్యసనం అవుతుంది. చూడండి, రికార్డ్ చేసిన యూట్యూబ్ వీడియోలు చూడటమేమో అసమకాలిక అభ్యసనం, లైవ్ క్లాస్ అయితేనేమో సమకాలిక అభ్యసనం అవుతుంది. ఇంటర్నెట్లో ఒక కంప్యూటర్ లేదా వెబ్సైట్ లొకేషన్ గుర్తించే అడ్రస్ను ఏమంటారు? URL. యూనిఫామ్ రిసోర్స్ లాక్టర్. విద్యా సంబంధిత వెబ్సైట్ల డొమైన్ నేమ్ చివర ఏముంటుంది? EDU లేదా .edu లేదా .ac.in. ఒక ఉపాధ్యాయుడు తన సొంత ఆలోచనలు, విద్యా విషయాలను ఇంటర్నెట్లో దినచర్యలా రాస్తే దాన్ని ఏమంటారు? బ్లాగ్. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కి ఉదాహరణ ఏమిటి? వాట్సాప్ వాయిస్ కాల్, స్కైప్ కాల్. ఇంటర్నెట్ ద్వారా మాట్లాడటం అన్నమాట. విద్యా విషయక ప్రసారాల కోసం ప్రత్యేకించబడిన భారతీయ ఉపగ్రహం ఏది? ఎడ్యుశాట్. GSAT-3. ఎడ్యుశాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించింది? 2004 సెప్టెంబర్ 20. క్రింది వాటిలో ఏది సెర్చ్ ఇంజిన్ కాదు? గూగుల్, యాహూ, బింగ్, క్రోమ్. ఆన్సర్ క్రోమ్. క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్ కాదు.
ఇంటర్నెట్ వాడుకలో పాటించవలసిన మంచి ప్రవర్తన లేదా నైతిక నియమాలను ఏమంటారు? నెటికెట్. నెట్వర్క్ ప్లస్ ఈక్విటీ. నెటికెట్ అంటారన్నమాట. ఇతరుల మేధో సంపత్తిని లేదా వారు రాసిన కంటెంట్ను వారి అనుమతి లేకుండా కాపీ కొట్టి తమదిగా చెప్పుకోవడాన్ని ఏమంటారు? ప్లేజియరిజం. ఆన్లైన్ ద్వారా ఒకరిని భయపెట్టడం, వేధించడాన్ని ఏమంటారు? సైబర్ బుల్లీయింగ్. కంప్యూటర్ సమాచారాన్ని దొంగలించడానికి లేదా వ్యవస్థను పాడు చేయడానికి వాడే హానికరమైన సాఫ్ట్వేర్లను ఏమంటారు? మాల్వేర్ లేదా వైరస్. భారతదేశంలో సైబర్ నేరాలను అదుపు చేయడానికి తీసుకొచ్చిన చట్టం ఏది? ఐటీ చట్టం 2000. నకిలీ ఈమెయిల్స్ లేదా వెబ్సైట్ల ద్వారా వినియోగదారుల బ్యాంక్ పాస్వర్డ్లు, రహస్య సమాచారాన్ని దొంగలించే ప్రక్రియను ఏమంటారు? ఫిషింగ్. సాఫ్ట్వేర్లను అనధికారికంగా కాపీ చేసి విక్రయించడాన్ని ఏమంటారు? సాఫ్ట్వేర్ పైరసీ అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో నాడు నేడు కింద ఏర్పాటు చేసిన ఆధునిక డిజిటల్ బోర్డులను ఏమంటారు? ఐఎఫ్పి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్. ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసిన బైజూస్ కంటెంట్ ఉన్న పరికరం ఏది? ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు. పాఠశాలల సమాచారం, ఉపాధ్యాయుల వివరాలు మరియు విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేసే ఏపీ ప్రభుత్వ అధికారిక పోర్టల్ ఏది? స్టూడెంట్ ఇన్ఫో. ఏపీసీఎస్సీ. ఒక ఉపాధ్యాయుడు డిజిటల్ పాఠం తయారు చేయడానికి ఉపయోగించే ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ ఏమిటి? ఎంఎస్ పవర్ పాయింట్. తరగతి గదిలో ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడికి సహాయపడే స్క్రీన్ ఏది? స్మార్ట్ బోర్డు. విద్యార్థి ప్రగతి పత్రాన్ని విశ్లేషించడానికి, మార్కుల సగటును లెక్కించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఏది? ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అన్నమాట. కంప్యూటర్ సమాచారానికి అత్యంత చిన్న ప్రమాణం ఏమిటి? బిట్. ఇది కేవలం 0 లేదా 1 మాత్రమే సూచిస్తుంది. ఒక నిబుల్ ఎన్ని బిట్లకు సమానము? 4 బిట్లకు సమానము. ఒక బైట్ అంటే ఏమిటి? 8 బిట్లు లేదా 2 నిబుల్స్. ఒక క్యారెక్టర్ అక్షరము లేదా అంకె స్టోర్ అవ్వడానికి 1 బైట్ స్థలం అవసరము. 1 కిలో బైట్ దేనికి సమానం? 1024 బైట్లు. కంప్యూటర్ మెమరీ కొలతను చిన్నదాని నుండి పెద్దదానికి క్రమంలో అమర్చండి. చిన్నదాని నుంచి పెద్దదానికంట. చిన్నది ఏంటంటే బిట్. బిట్ తర్వాత నిబుల్ తర్వాత బైట్ తర్వాత కేబీ తర్వాత ఎంబీ తర్వాత జీబీ తర్వాత టీబీ తర్వాత పీబీ అంటే పెటాబైట్. బిట్టు, నిబులు, బైటు, కిలోబైటు, మెగాబైటు, గిగాబైటు, టెరాబైటు, పెటాబైటు. కంప్యూటర్ పవర్ ఆఫ్ చేయగానే డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోయే మెమొరీని ఏమంటారు? వోలటైల్ మెమొరీ, తాత్కాలిక మెమొరీ, ర్యామ్. విద్యుత్ సరఫరా అయిపోయిన డేటా శాశ్వతంగా ఉండే మెమొరీ ఏది? రోమ్ అన్నమాట. ఇది నాన్ వోలటైల్ మెమొరీ, రోమ్. హార్డ్ డిస్క్. సిపియు లోపల ఉండి కంప్యూటర్లో అత్యంత వేగంగా పనిచేసే మెమొరీ ఏది? క్యాష్ మెమొరీ మరియు రిజిస్టర్లు. సిడి రోమ్ మరియు డివిడీలలో డేటాను చదవడానికి ఏ కిరణాలు ఉపయోగిస్తారు? లేజర్ కిరణాలు. అందువలన వీటిని ఆప్టికల్ డిస్కులు అంటారు. ఒక సాధారణ బ్లూరే డిస్క్ కనీస నిల్వ సామర్థ్యం ఎంత? 25 GB నుండి 50 GB వరకు. ఇది సాధారణంగా డివిడి కంటే చాలా ఎక్కువ. ఒకేసారి అన్నింటికంటే ఎక్కువ పనులు చేయగలిగే ఆపరేటింగ్ సిస్టమ్ గుణాన్ని ఏమంటారు? మల్టీటాస్కింగ్. క్రింది వానిలో ఏది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, ఒరాకిల్. ఆన్సర్ ఒరాకిల్. ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎంఎస్ వర్డ్లో ఒక డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి వాడే షార్ట్ కట్ ఏది? Ctrl+A. చేసిన పనిని వెనక్కి తీసుకోవడానికి మరియు తిరిగి పొందడానికి వాడే షార్ట్ కట్స్ వరుసగా ముందు చేసిన పనిని వెనక్కి తీసుకోవడానికి అండూకు Ctrl+Z, రీడూకి అంటే మళ్ళీ తిరిగి చేయడానికి రీడూకి ఏమో Ctrl+Y. ఒక ఫైల్ను శాశ్వతంగా డిలీట్ చేయడానికి వాడే కీ ఏది? Shift+Delete. ఎంఎస్ ఎక్సెల్లో ప్రతి గడి బాక్స్ను ఏమని పిలుస్తారు? సెల్. ఇది రో మరియు కాలంల కలయిక వల్ల ఏర్పడుతుంది. ప్రతి గడిని సెల్ అని పిలుస్తారు. ఇది రో మరియు కాలంల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఎంఎస్ ఎక్సెల్లో ఒక ఫార్ములాను రాయడానికి ముందుగా ఏ గుర్తును ఉపయోగించాలి? = ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొదటి స్లైడ్ నుంచి ప్లే చేయడానికి వాడే ఫంక్షన్ కీ ఏది? F5. ఒకే గది లేదా ఒకే భవనంలో ఉన్న కంప్యూటర్లను అనుసంధానించే నెట్వర్క్ ఏది? LAN, లోకల్ ఏరియా నెట్వర్క్. ఒక నగరంలో లేదా పెద్ద భౌగోళిక ప్రాంతాన్ని కవర్ చేసే నెట్వర్క్ ఏది? MAN, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఇంటర్నెట్ను ఏ నెట్వర్క్ అంటారు? WAN, వైడ్ ఏరియా నెట్వర్క్. HTTPని విస్తరించండి. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇంటర్నెట్లో వెబ్ పేజీలను బదిలీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
HTTPS లో ఎస్ దేనిని సూచిస్తుంది? సెక్యూర్, సురక్షితమైనది. ఇది డేటాను ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ కు అనుసంధానించబడిన ప్రతి కంప్యూటర్ కు వాడే ప్రత్యేకమైన అంకెల చిరునామాను ఏమంటారు? IP అడ్రస్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేయగానే కనిపించే మొదటి పేజీని ఏమంటారు? హోమ్ పేజ్. ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరు? రే టామ్లిన్సన్. ఈయన @ గుర్తును మొదటగా వాడారు. ICT విద్యా ప్రయోగాలు, బోధనా పద్ధతులు. విద్యా సాంకేతిక శాస్త్రంలో బోధనా యంత్రాన్ని మొదటిసారిగా రూపకల్పన చేసింది ఎవరు? సిడ్నీ ప్రెస్సీ 1926లో. సాఫ్ట్వేర్ ET1, సాఫ్ట్వేర్ ET2ల విభజనను స్పష్టం చేసిన శాస్త్రవేత్త ఎవరు? లుమ్స్ డైన్. కంప్యూటర్ ఆధారిత నిర్వహణ బోధనను ఏమంటారు? CMI. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రొజెక్టర్ ద్వారా బొమ్మలను పెద్దవిగా తెరపై చూపించడానికి వాడే సాధనం ఏమిటి? ఎపిడయాస్కోప్ లేదా LCD ప్రొజెక్టర్. ఇది చాలాసార్లు అడిగారు ఈ బిట్. రేడియో ద్వారా ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాలు ఏ రకమైన సాధనాలు? శ్రవణ ఉపకరణాలు. టెలివిజన్ మరియు కంప్యూటర్లు ఏ రకమైన బోధనా ఉపకరణాలు? దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఇంటర్నెట్ ద్వారా నేర్చుకునే విద్యా విధానాన్ని ఏమంటారు? దూర విద్యా విధానము. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, లెర్నింగ్. మూక్స్ విస్తరించుము. MOOCs. మూక్స్ విస్తరించుము. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ప్రపంచంలో ఎవరైనా ఉచితంగా ఆన్లైన్ కోర్సులు నేర్చుకునే వేదిక. కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ వేదిక ఏది? నిష్ట. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ఉన్నత విద్య చదివే విద్యార్థుల డిగ్రీలు, సర్టిఫికేట్లను డిజిటల్ రూపంలో భద్రపరిచే కేంద్ర ప్రభుత్వ లాకర్ ఏది? NAD. నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ. పాఠశాల విద్యార్థులకు సైన్స్ మరియు మ్యాథ్స్ ప్రయోగాలు ల్యాబ్ లేకుండా ఆన్లైన్లో ఉచితంగా నేర్పే పోర్టల్ ఏది? OLAPS ఆన్లైన్ ల్యాబ్స్. విద్యా విషయక ఆడియోలు, వీడియోలు, పుస్తకాలను ఉచితంగా అందించే కేంద్ర ప్రభుత్వ యాప్ ఏది? పాఠశాల. ఏపీ ప్రభుత్వ అమ్మ ఒడి, ఇక్కడ తల్లికి వందనం లేదా విద్యా కానుక స్టేటస్ తనిఖీ చేయడానికి ఏ పోర్టల్ని వాడుతుంది? ఇప్పుడైతే లీప్ యాప్ని వాడుతున్నారు అన్నమాట. పోర్టల్ అది జన్మభూమి పోర్టల్ కానీ లీప్ యాప్ కానీ. మొదటి కంప్యూటర్ వైరస్ పేరు ఏమిటి? క్రీపర్. కంప్యూటర్లో వైరస్ రాకుండా రక్షించే సాఫ్ట్వేర్ను ఏమంటారు? యాంటీవైరస్. ఉదాహరణకు క్విక్ హీల్, McAfee, నార్టాన్ లాంటివి అనమాట. అనధికారిక వ్యక్తులు మన నెట్వర్క్లోకి రాకుండా అడ్డుకునే భద్రతా గోడను ఏమంటారు? ఫైర్ వాల్. ఇంటర్నెట్లో ఒకరి క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను దొంగలించి డబ్బులు కాజేయడం ఏ నేరము? సైబర్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఏపీ చట్టం 2000లోని ఏ సెక్షన్ ప్రకారం కంప్యూటర్ వనరులను దొంగలించడం శిక్షార్హమైన నేరము? సెక్షన్ 65 మరియు 66. సాఫ్ట్వేర్లు లేదా డిజిటల్ కంటెంట్ పై సృష్టికర్తకు ఉండే చట్టపరమైన హక్కును ఏమంటారు? కాపీ రైట్. GUI విస్తరించండి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బొమ్మలు, ఐకాన్లపై క్లిక్ చేసి కంప్యూటర్ వాడే విధానం. ఉదాహరణకు విండోస్. CLI లేదా CUIను విస్తరించండి. కమాండ్ లైన్. క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. కేవలం టైప్ చేయడం ద్వారా మాత్రమే పనిచేసే పాత విధానం. ఉదాహరణకు MS DOS. మొదటి తరం కంప్యూటర్లలో వేటిని ఉపయోగించారు? వాక్యూమ్ ట్యూబ్లను, శూన్యనాళికలను ఉపయోగించారు. రెండో తరం కంప్యూటర్లలో వాక్యూమ్ ట్యూబ్ల స్థానంలో వేటిని వాడారు? ట్రాన్సిస్టర్లను. మూడో తరం కంప్యూటర్లో ప్రధానంగా విడి భాగం ఏది? IC అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, సమగ్ర సర్క్యూట్లు. నాలుగో తరం కంప్యూటర్లలో వాడిన సాంకేతికత ఏమిటి? మైక్రో ప్రాసెసర్లు. ప్రస్తుతం ఉన్న 5వ తరం కంప్యూటర్లు దేని ఆధారంగా పనిచేస్తున్నాయి? AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. PDF-ను విస్తరించండి. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. JPEG లేదా JPG ఫైల్స్ అనేది దేనికి సంబంధించినది? ఇమేజ్ లేదా ఫోటో ఫైల్. MP3 మరియు MP4 ఫైళ్ల మధ్య తేడా ఏమిటి? MP3 అనేది కేవలం ఆడియో ఫైల్, MP4 అనేది వీడియో ఫైల్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? దీనిని సోర్స్ కోడ్ ఉచితంగా లభిస్తుంది, ఎవరైనా మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు మాడ్యూల్, లింక్స్. ప్రాథమిక విద్యలో రేడియో ద్వారా పాఠాలు నేర్పే రేడియో పాఠాల కార్యక్రమాన్ని ఏపీలో ఏమనేవారు? విద్యావాణి. ప్రసార భారతి కింద నడిచే ఏ ఛానల్ ద్వారా దూరదర్శన్ విద్యా పాఠాలు ప్రసారం చేస్తుంది? జ్ఞాన్ దర్శన్. ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో పరీక్షలను నిర్వహించే పద్ధతిని ఏమంటారు? CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
బ్లూటూత్ అనేది ఏ రకమైన నెట్వర్క్ కిందకు వస్తుంది? ప్యాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, పరిమిత పరిధి గల వ్యక్తిగత నెట్వర్క్ అన్నమాట. వైఫైని విస్తరించండి. వైర్లెస్ ఫిడిలిటీ. సిమ్ కార్డులో సిమ్ అంటే ఏమిటి? సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉండే తప్పులను సాంకేతిక భాషలో ఏమంటారు? బగ్స్. ఆ తప్పులను సరిచేయడానికి డీబగ్గింగ్ అని అంటారు. క్రింది వాటిలో ఏది సోషల్ నెట్వర్క్ సైట్ కాదు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్, వికీపీడియా. ఆన్సర్ వికీపీడియా. వికీపీడియా అనేది ఒక ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా సమాచార నిధి. ఇది సోషల్ మీడియా కాదు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ భారతదేశంలో ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 2005. లీనియర్ మరియు బ్రాంచింగ్ ప్రోగ్రామింగ్ కాకుండా మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ప్రవేశపెట్టింది ఎవరు? థామస్ ఎఫ్ గిల్బర్ట్. విద్యార్థి ప్రగతిని నిరంతరం ట్రాక్ చేయడానికి డిజిటల్ రూమ్ లో భద్రపరిచే ఫైళ్లను ఏమంటారు? ఈ పోర్ట్ఫోలియో. ఒక బైట్ లో సగభాగాన్ని ఏమంటారు? నిబుల్. ఒక టెరాబైట్ అంటే ఎన్ని గిగాబైట్లు? 1024. విద్యా ప్రణాళికలో ఐసిటి విలీనం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసన ఫలితాలను మెరుగుపరచడము మరియు విద్యార్థుల్లో క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంచటము. ఇవి ఐసిటికి సంబంధించి సమాచారం అన్నమాట. నేను ఇందాక ఒక బిట్టు చదివా చూడండి. అమ్మ ఒడి అని, అది తల్లికి వందనంగా మార్చారండి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది తల్లికి వందనం అయింది. ఆ తల్లికి వందనం అనేది ఏ పోర్టల్ అంటే NBM నవశకం బెనిఫిషియరీ పోర్టల్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కూల్ లెవెల్ డేటా ఎంట్రీ అయితే విద్యార్థుల వివరాలను పాఠశాల నుండి చైల్డ్ ఇన్ఫో లేదా యూడేస్ ప్లస్ ద్వారా ఆన్లైన్ చేసి ఈ NBM పోర్టల్ కు లింక్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారము అక్కడ తప్పుగా చదివాను, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సరే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు ఏమన్నా వీడియోలు కావాలన్నా లేకపోతే ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా నాకు చెప్పాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు వీడియో ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న కామెంట్ చెప్పి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.